ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, అలాగే గాజువాక నియోజకవర్గం ఈరోజు 74వ వార్డులో మరి మన దయాల్ నగర్ సచివాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని మన వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు ముఖ్యంగా సచివాలయం సిబ్బందికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే వాళ్ళకి పై అధికారుల యొక్క సూచనల మేరకు గణతంత్ర దినోత్సవం ఆదివారం పడినప్పటికీ కూడా ఘనంగా నిర్వహించాలి. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం ఎలా గౌరవిస్తామో దేశాన్ని కూడా అదేవిధంగా మనం గౌరవించాలి. దేశం తర్వాత మనకి తల్లిదండ్రుల తర్వాత మన వృత్తి, ధర్మం అని ఆ విధంగా మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే పిల్లలకి అందరికీ ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న పాఠశాలలో, స్కూల్స్లో ఖచ్చితంగా దీని గురించి వివరణ ఇస్తారు. ఎందుకంటే మనం సంవత్సరానికి 2 సార్లు జెండా ఆవిష్కరణ చేస్తాం. ఒకటి స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 మనం దాన్ని ఇండిపెండెన్స్ డే కింద చేస్తాం. రెండోది జనవరి 26 దాన్ని మనం రిపబ్లిక్ డే అని మనం అంటాం. తెలుగులో మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఏదైనప్పటికీ కూడా ఈ 2 రోజులు ఎందుకు మనం ప్రాముఖ్యంగా చెప్పుకుంటామంటే, ఒకటి మన స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి పోరాడి ప్రతి అమరవీరులు దేశం కోసం వాళ్ళు స్వతంత్రం తెస్తే రాజ్యాంగాన్ని నిర్మాణించుకొని మన పరిపాలన మనం చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత మనం వాటి దాన్ని ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా మనం 1950 దగ్గర నుంచి జనవరి 26 దగ్గర నుంచి మన భారతదేశం యొక్క ఓన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫర్ ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలో బ్రతికే ప్రతి సామాన్యుడికి ఏం హక్కులు ఉన్నాయి రాజ్యాంగ పరంగా అన్నదని రాజ్యాంగ నిర్మాణం చేసుకొని ఆ రాజ్యాంగ నిర్మాణాన్ని అమలు చేసిందే రోజు కనుక దాన్ని మనం రిపబ్లిక్ డేగా మనం చేసుకుంటున్నాం. మరి ఇందులో భాగస్వామయ్యి మనం చదువుకొని ఎప్పుడో వస్తాం, అప్పుడు మనం స్కూల్స్లో మనం చేస్తాం. తర్వాత ఇంకెక్కడ కూడా మనం కాలేజెస్లో కానీ, ఇది ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలో కానీ అనే పెద్ద అవగాహన కూడా ఉండదు. జరుపుకుంటాం కానీ అవగాహన ఉండదు. ఎందుకంటే మనకు స్కూల్ డేస్లో ఎస్ఆర్ రైటింగో, ఎలక్యూషనో, డిబేటో, కాంపిటీషనో పెట్టి వాటి మీద అవగాహన చేస్తారు. ఆ రోజు మనకున్న అవగాహనే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కానీ, మనకి ఈరోజు ఇంత విజ్ఞానంతో ఉన్నామని కానీ, మనం చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఈరోజు ఒక కార్పొరేటర్గా నేను కానీ ఉన్నామంటే ఒక హక్కు, ఒక ఓటర్కి ఎంత ఏజ్ లిమిట్ హక్కు, అది మనకు తెలియజేసిందే రాజ్యాంగం. ఆ హక్కు ద్వారా మనం గతంలో చూసాం, మనం రాజుల పరిపాలన, అది కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని పరిపాలించుకోవాలంటే ప్రజల నుంచి ఒక నాయకుడు రావాలి. అందుకే దాన్ని అన్నారు, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ద పీపుల్. ద గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్టెడ్ బై ద బాడీ, ఎవ్రీథింగ్ బై ద పీపుల్. దాన్నే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ అనే దాన్ని మనం వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వల్లే ఈరోజు పొలిటీషియన్ అనేవాళ్ళు వచ్చారు. అదర్వైజ్ వేర్ ఈజ్ పొలిటీషియన్? చదువుకుంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్, ఒక మెజిస్ట్రేట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఒక రాజ్యాంగంలో ఇంత చదువుకున్నాక ఒక కలెక్టర్ ఉన్నా సరే నాయకుడికే ఎందుకు అవగాహన ఇచ్చారు? రాజకీయ నాయకుడికి ఎందుకు ఇచ్చారంటే రాజ్యాంగంలో సామాన్యులకి ఉండేది. వీళ్ళందరూ చదువుకొని వచ్చినా బడుగు బలహీన వర్గాలు ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందేమో, సో ప్రజల నుంచి కూడా ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు పరిపాలనలో వీళ్ళందరూ ఉండాలన్నారు. కాబట్టి దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీస్. ఆ దినాన్ని మనం ఇంత ఘనంగా చేసుకోవడం, దీంట్లో అందరూ భాగస్వామి అయినందుకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కండక్ట్ చేసిన సచివాలయం సిబ్బందికి ఆదివారం అయినప్పుడు వచ్చారు కదా డ్యూటీకి, వచ్చి ఇంత ఘనంగా నిర్వహించారు. అందరూ కూడా సచివాలయం సిబ్బంది కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ అందరూ భాగస్వామి అయినందుకు అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.